తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. మమకార బంధాలను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. శ్రీకృష్ణుడు జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానస్థాయి చేరనంత వరకు వారి వారి విహిత కర్మలను చేస్తుండమనే చెప్పాడు. జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చెయ్యనవసరం లేదు అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏది యోగ్యమైనది? శ్రీకృష్ణుడు ఉపదేశము అతన్ని కర్మయోగిలా ఉండమనే, కర్మ సన్యాసం తీసుకోవద్దనే. దీనికి గల కారణాన్ని కూడా శ్రీకృష్ణుడు